సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి గారు అంటే ఇది నిజాంపేట్ నిజాంపేట్ విలేజ్. సార్ ఇక్కడే స్థానికులు మీరు? సార్ సార్ ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అంటే వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఈ రోడ్డు అసలు డ్యామేజ్ ఉంటుంది బాగా విపరీతమైన ఆడదాకా మార్నింగ్ పూట స్కూల్ టైమింగ్ ఉన్నప్పుడు అయితే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఓ పోలీస్ కంట్రోల్ ఉండదు, ఏముండదు. చూడండి ఇప్పుడు మీకు కావాలంటే ఇప్పుడు కూడా కెమెరా తిప్పి చూసుకోండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి. సేమ్ మార్నింగ్ కూడా 8 o'clock నుంచి 9:30 వరకు అదే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. పేరుకి మాత్రమే నిజాంపేట్ విలేజ్. డెవలప్మెంట్ బాగా ఇక్కడ నుంచి జిఎంసికి కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ట్యాక్స్ రూపంగా కోట్ల రూపాయల ఆదాయం ఉంది. కానీ డెవలప్మెంట్ మాత్రం జీరో. నీళ్లు పార్క్ ఉన్నది, ఆ పార్క్ లో అట్లీస్ట్ తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆడ 100-1000 మంది పార్క్ చేస్తారు, పొద్దుట వాకింగ్ చేస్తారు, సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఒక్క చుక్క నీళ్లు లేవు, అది పట్టించుకునే నాదుడు లేడు, వాచ్మెన్ లేడు, గేట్ లేదు, ఏం లేదు. పేరుకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్తారు. మరి చెప్పడానికి ఏం తప్పేముంది, ఎవరని చెప్తారు. నేను కూడా చెప్తా, మీరు కూడా చెప్తారు గ్రేటర్ అని లోపలికి వచ్చి తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది బాధలని. మరి ఒక మంచి అవకాశం ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేయర్ని ఎన్నుకునే అవకాశం వస్తుంది సార్. ఎందుకంటే మరి ఇప్పుడు మళ్ళీ డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు కాబట్టి ఏమనిపిస్తుంది అంటే ఎవరు గెలిచే అవకాశం? ఎవరు గెలిచినా ఎవరు స్వార్థం వాడు చూసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ఇది చేస్తారు అనేది అయితే లేదు. అసలు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి సార్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏమన్నా బీజేపీ డౌటే, ఏమన్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. ఏమైనా వస్తే నా ఒపీనియన్ ప్రకారం అయితే టీఆర్ఎస్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇంతకు ముందు వాళ్ళు చేసింది డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు వచ్చినప్పుడు నిజాంపేట ఇంత లేకుండే డెవలప్మెంట్. కేసీఆర్ వచ్చినాక, కేటీఆర్ వచ్చినాక బండారు లేఅవుట్లో మునిగిపోతే కూడా దాన్ని డెవలప్ చేశారు, నీళ్ళు వాటర్ ట్యాంక్ తెప్పించారు, నీళ్ళు చేసి అన్నీ చేశారు. కానీ ప్రస్తుతానికి అయితే ఏం జీరో. ఏం లేదు, జీరో. మీరు ఎవరినన్నా అడగండి నిజాంపేట. ఒక్క రాయి ఇటుకరా వేసింది లేదు. 2000 పెన్షన్ ఎక్కంగానే 4000 ఇస్తా అన్నాడు. ఇంతవరకు 3 సంవత్సరాలు అయిపోయింది. 2000 రూపాయలు పెన్షన్ ఇలా ఇందిరమ్మ ఇల్లు 10,000 కట్టండి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు? 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్పి హోర్డింగ్లు పెడుతున్నారు. ఏడబెట్టి ఏడిచ్చి చూపెట్టమని, మరి చూపెట్టండి, నేను ఒప్పుకుంటా. చూపెట్టమని చూపిస్తే నేను ఒప్పుకుంటా. డబుల్ బెడ్రూమ్లు అక్కడ కట్టిరు, అవి కూడా ఇస్తలేరు. కొన్ని ఎవరిని ఇవ్వచ్చు కదా, అవి కూడా వీడు ఇస్తే ఆ గవర్నమెంట్కి ప్రాబ్లం, ఆ గవర్నమెంట్కి ఇస్తే ఈ గవర్నమెంట్ ప్రాబ్లం. బస్సు ఫ్రీ అంటారు. దానివల్ల ఆడవాళ్ళే తిడుతున్నారు. అసలు ఎవరు పెట్టుమానా, మేము పెట్టుమానమా అని అడుగుతున్నారు. మేము పెట్టుమానమా ఈ బస్సు, వాడు పెట్టిండి మేము వాడుతున్నాం. దాని మీరు ఏ బస్ అని ఎక్కండి, చూడండి ఎక్కడి దాకా కూర్చున్నారు లేడీస్. మీరే చెప్పండి, కూర్చుంటారా లేదా? మోవాడికి సీటే లేదు, పైసలు పెట్టి టికెట్ కొంటే టికెటే లేదు, ఆడ సీటే లేదు. లేవమంటే కూడా లేవరు వాళ్ళు. కావాలంటే మీరు పోయి చూడండి. సో మరి మహిళలకి ఇస్తారన్నా 2500 ఏది లేదు అసలు. గవర్నమెంట్ ఏమి ఇచ్చింది చెప్పండి. ఫోన్ మీ ఒపీనియన్, మీకేమి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తుంది. అది ఒకరికి వస్తుందండి, అందరికి వస్తుందా? 200 ఇవాళ ఎవరు వాడుతారు 200 యూనిట్లు మీరు చెప్పండి. ఇక్కడ చూపెట్ట గుడిసెలలో పోతే కనబడుతుంది మీకు. నిజాంపేట విలేజ్ మీకు 7,500. మరి ఈ షాప్లో అడగండి ఎంత వస్తుందో. మరి 700 యూనిట్ చెప్పండి. మీరు మీ ఒపీనియన్ మీరు తీసుకోండి. మరి గ్యాస్ అన్ని 4 బిల్డింగ్లు, 5 బిల్డింగ్ కోట్ల రూపాయల విలువ ఉన్నది. మీకు 200 యూనిట్లు ఎవరికి వస్తా చెప్పండి. మరి వాస్తవమా లేదు? మరి వాస్తవమా లేదు? మినిమం ఎవరికైనా 500, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు బిల్ తక్కువ రాదు. మరి ఇంకా దాన్ని గ్యాస్ సబ్సిడీ అన్నారు కదా సార్. గ్యాస్ ఎవరికో ఒకరికి వస్తుందండి, అందరికి వస్తుందా చెప్పు? అది ఎవరో చాలా తక్కువ. అదే ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చూసి ఇస్తారు, లేకపోతే ఇస్తారా? ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా రావట్లేదు. ఇక అది అయితే నాకు తెలియదు మరి, ఎందుకంటే మాదైతే అది కాదు కాబట్టి. మరి ఇప్పుడు సరే మీరు అన్నది ప్రకారం ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు కూడా పెద్దగా ఏమి ఇచ్చలేదు. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతు బంధు అప్పుడింత మొన్న దాకా ఇచ్చినాడు. అది ఇచ్చిండు అని అన్న, మనకైతే పొలాలు లేదు, మనకేం తెలియదు కాబట్టి అది దాని గురించి నేను చెప్పాలంటే నాకు ఐడియా. సార్ మరి ఇప్పుడు ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూశారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. మరి ఏమన్నా ఒక 5 ఏళ్ళు బీజేపీకి అవకాశం రాదంటారా? రేపు పొద్దుటే ఏమన్నా ఇప్పుడు మొన్న బెంగాల్లో చేసినట్టు చేస్తే ఛాన్సెస్ ఉంటే
లేకపోతే ఏమి రాదు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రారంభం చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర తెలంగాణలో 1 కోటి ఓట్లు వెళ్ళిపోతాయి పక్క. మొత్తం తెలంగాణ మొత్తంలో 1 కోటి ఓట్లు మొత్తం వెళ్ళిపోయి ఆంధ్ర అక్కడ ఆ వెళ్ళిపోయిన ఓట్లు నిజంగా ముస్లిం ఏరియా ఉంది, అవన్నీ ఫేక్ ఓట్లు. మరి అవన్నీ పోతాయి కదా. ఇప్పుడు డబుల్ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నా అక్కడ ఓట్లు ఇక్కడ. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు తాండూరులో 2 ఓటు ఉంది, ఇక్కడ హైదరాబాద్లో 1 ఓటు ఉంది. ఇప్పుడు ఆ ఓటు క్యాన్సిల్ అయిపోయింది, ఈ ఓటు ఉంది. ఆడ ఎమ్మెల్యే ఏంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆడికి పోయేస్తాం, ఈడ ఎమ్మెల్యే అయినప్పుడు ఈడేస్తాం. అట్లా ఉండే. ఇప్పుడు అది పోయినాయి. అట్లా పోతే ఎన్ని ఓట్లు పోతాయి మీ అది? మరి మినిమం కోటి 4.5 కోట్ల మంది ఇక్కడ ఉంటే 1 కోటి ఓట్లు పోతాయి. ఇప్పుడు ఈ పెన్షన్లు ఇవన్నీ ఏంటంటే అవన్నీ తీసేయడానికి ఇవన్నీ నాటకాలు తప్ప ఇంకోటి ఏం కాదు. కావాలంటే చూడండి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది చెప్పండి. నేను ఇంకో గొప్ప విషయం, నేను కాంగ్రెస్కే ఓటేస్తాను, మళ్ళీ ఎవరికే ఇయ్య. ఆయన కూడా చెప్తున్నారు. మా భర్త, మా ఇంట్లో ఫ్యామిలీ, మా అమ్మ కానీ మా నాన్నగారు మేమంతా కాంగ్రెస్ తప్ప వేరేకే ఓటే. కానీ ఎవరికేం మాకేం బెనిఫిట్ లేదు. మేము బిజినెస్ పీపుల్ కాబట్టి మాకేం బెనిఫిట్ లేదు. రాజా పేద ప్రజలకన్నా బెనిఫిట్ ఉండాలని కోరుకుంటున్నాను. అంతే ఉండాలా, కావాలంటే మేము వద్దన్నట్లే, కానీ చేసింది ఏం లేదు అని చెప్తారు. బెనిఫిట్స్ పక్కన పెట్టండి, మీరేమనుకుంటారు? ఒక బిజినెస్ పరంగానే డెవలప్ అవ్వాలి, అది కూడా లేదు కదా. నిజమే. అసలు రోడ్లు చూడండి మీరే, వర్షం పడితే ఈ నుంచి ఆ దాకా నిండిపోతాయి, జామ్ అయిపోతుంది. అసలు మాట్లాడే వాళ్ళు 4 గంటల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అసలు లేదే లేదు, అసలు వేస్ట్ అది. డెవలప్మెంట్ అంటే ఏం లేదు నిజాంపేటలో. ఎవరన్నా కమిషనర్ ఉన్నాడు, ఆ కమిషనర్ కూడా వచ్చి 1 రోజు కూడా చూడు, ఎప్పుడో ఒకసారి ఏడాదికి ఒకసారి వచ్చి ఇట్లా చూసి అట్లా వెళ్ళిపోతుంది అంతే. ఎవరు పట్టి చూడు, రోడ్ల మీద బండ్లు దుకాణాలు అన్నీ పెడతారు, అడ్డం పోకుండా ట్రాఫిక్కి ఎంత ఇబ్బంది అవుతుంది. మీరు చూడండి, మేము చూసేది ఏంటో తెలుస్తుంది కదా. మీ అందరిని ఎందుకు టచ్ చేస్తున్నాం అంటే మీ సమస్య స్థానికులుగా మీరే చెప్పాలి. అవునవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.